నమస్కారం. నా పేరు కాకి వినోద్. నేను ఎస్టీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఒకానొక కొండపైన 2 బండరాలు ఉంటాయి. అవి చాలా రోజులుగా స్నేహితులు. అలా స్నేహంగా ఉన్నటువంటి ఆ బండరాళ్ళ దగ్గరికి ఒక శిల్పాలు చెక్కటైన వస్తాడు. వచ్చి అందులో ఉన్నటువంటి ఒక బండరాయిని తన దగ్గర ఉన్నటువంటి సామాగ్రితోని చెక్కడం ప్రారంభిస్తుంటే శిల్పి నువ్వు కొట్టే ఈ ఉల్లి దెబ్బలను నేను తట్టుకోలేను, నన్ను మామూలుగా ఏదన్నా ఒక బల్లపరుపుగా ఉన్నటువంటి బండను తయారు చేయి, ఎందుకంటే నువ్వు కొట్టేటువంటి దెబ్బలు నేను భరించలేకపోతున్నాను శిల్పి అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఆ బండరాయి శిల్పితో మాట్లాడిన విధానంగానే ఒక బల్లపరుపుగా తయారు చేయడం జరుగుతుంది. మిగతా రాయిని చెక్కడానికి వెళ్ళి ప్రారంభిస్తున్నప్పుడు శిల్పి నువ్వు ఏం చేయాలనుకున్నావు, నీ లక్ష్యం ఏంటి, ఎన్ని దెబ్బలన్నా భరిస్తా, నువ్వు ఏం చేయాలనుకున్నావు, నీ లక్ష్యం నెరవేరేదాకా నన్ను నీ ఉల్లి దెబ్బలతోని కొట్టు, నన్ను తయారు చేయని చెప్పడం జరుగుతుంది. అలా శిల్పి ఒక గుడిలో ఉన్నటువంటి ఒక దేవుడి విగ్రహాన్ని తయారు చేస్తాడు. ఈ బల్లపరుపుగా ఉన్నటువంటి రాయిని, ఈ విగ్రహంగా తయారు చేసినటువంటి రాయిని, వీటిని తీసుకొని దేవాలయం దగ్గరికి వెళ్ళి విగ్రహాన్ని గర్భగుడిలో పెట్టడం జరుగుతుంది. ఈ బల్లపరుపుగా ఉన్నటువంటి రాయిని కడపగా పెట్టడం జరుగుతుంది. అక్కడికి భక్తులు రావడం ప్రారంభిస్తారు. ఈ బల్లపరుపుగా తయారు చేసినటువంటి రాయిని తొక్కుకుంటూ వెళ్తారు. విగ్రహంగా తయారు చేసినటువంటి రాయిని మొక్కుకుంటూ వెళ్తారు. నేస్తమా ఈ బల్లపరుపుగా కడపగా ఏ రాయి అయితే ఉందో ఆ రాయి నేస్తమా నువ్వు నేను 100 సంవత్సరాల నుంచి స్నేహితులం, కానీ నన్ను తొక్కుకుంటూ వెళ్తున్నారు, నిన్ను మొక్కుకుంటూ వెళ్తున్నారు ఎందుకని అడగడం జరుగుతుంది. అప్పుడు గుడిలో విగ్రహంగా ఉన్నటువంటి రాయి నేస్తమా ఆ రోజు శిల్పి కొట్టే దెబ్బలు తట్టుకోకుండా నేను భరించలేను, నాతోని కాదు, ఏదన్నా ఒక బల్లపరుపుగా తయారు చేయని చెప్పినావు, కానీ నేనేం చెప్పినా నీ లక్ష్యం ఏముంది, ఎన్ని దెబ్బలన్నా కొట్టు, నేను భరిస్తా, ఎంత కష్టమైనా భరిస్తా, నన్ను నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకో అని చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు నువ్వు సుఖపడ్డావు, నేను ఆ దెబ్బలను భరించలేక కష్టపడ్డాను, అందుకే ఆ రోజు కష్టపడ్డాను కాబట్టి ఈరోజు సుఖపడుతున్నాను, ఆ రోజు నువ్వు సుఖపడ్డావు కాబట్టి ఈరోజు కష్టపడుతున్నావు అని తెలపడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎంత కష్టమైనా భరించండి, ఎంత కష్టాన్నన్నా భరించి ఇష్టంగా చదవండి. చదివితే ఈ విగ్రహంలాగా గుడిలో ఉన్నటువంటి విగ్రహంలాగా సుఖపడతారు, కష్టపడకుండా ఎంజాయ్కి అలవాటు పడితే ఈ కడపగా ఉన్నటువంటి బండరాయిగా బాధపడతారు అని తెలియజేసుకుంటూ, విద్యార్థి లోకానికి నా నుంచి ఒక మంచి సందేశం అని తెలియజేసుకుంటూ